అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను మా ఊరెళ్ళాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను. సరే మిత్రులను కలుద్దామని చెప్పి ఫ్రెండ్స్‌ని వాళ్ళని కలుస్తుంటూ ఓ ఇద్దరు మాత్రం కలవట్లేదు. "అరే ఏంట్రా బాబు రవి, రాజు కనపట్లేరు ఏమైందని?" మా ఫ్రెండ్‌ని అడిగా. వాడు "రే రవి, రాజు ఈ మధ్య బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయినరు. సడన్‌గా సరే నీకు కూడా చెప్దామంటే వీలు కాలేదు" అని వాడు అనటంతో నాకు చాలా పరేషాన్ అయినా. అరే రవి, రాజు వాళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా కలిసి తిరిగేటోళ్ళు. ఇట్లా నాకు క్లోజు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిస్థితి ఏంటి చూద్దాం. ఫస్ట్ రవి ఇంటికి వెళ్ళా. రవి ఇంటికి వెళ్ళి సరే వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న అందరు పరిచయమే కాబట్టి నాకు వాళ్ళ ఆవిడ ఆమె చూడంగానే అన్నయ్య ఇట్లా జరిగింది. ఏమీ చేయలేదు, ఆయన సడన్గా చనిపోవటం, మేమంతా కుటుంబం రోడ్డు మీద పడింది. ఈరోజు ఉంటందుకు తింటందుకు ఏం లేదు, పరిస్థితి ఆర్థికంగా చాలా దారుణంగా ఉంది అన్నయ్య అని చెప్పింది. పిల్లలు 2 నెలలకెళ్ళి స్కూల్కి వెళ్ళట్లేరు. అత్తమామకు మందులు, వాళ్ళకు మందులు తేవాలన్నా డబ్బులు లేవు. ఏదన్నా ఆర్థిక సహాయం చేయండి సరే మీరు అని ఆమె చెప్పింది. బాగుంది, కానీ మనం ఎంతకని చేయగలం. తర్వాత అలాగే అక్కడి నుంచి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ రవి పరిస్థితి చూసి ఆర్థికంగా ఇదైపోయి ఉన్నారు వాళ్ళు. రవి ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. తల్లిదండ్రులు మామూలుగా పాపం బాధపడ్డారు పరిస్థితి. ఎందుకంటే మనిషి లేడు, ఇంటికి సంపాదించే ఒక వ్యక్తి లేడు. భార్య ఆమె కూడా బాధపడింది. సరే విషయం ఇలా జరిగిపోయింది అన్న దాని మీద మనం ఇదయ్యాం. కానీ నేను అడిగా, అమ్మ ఇట్లా మరి వాడి పరిస్థితి దారుణంగా ఉంది, మీరు కొంచెం మరి ఆర్థికంగా ఓకేనా అని చెప్పి. ఆమె చెప్పిన ఒక అద్భుత విషయం ఏంటంటే, నిజంగా అద్భుతం. ఈ మనోడు ముందు జాగ్రత్తతోటి తను ఉన్నప్పుడు తన కుటుంబం ఎలా ఉండాలి, ఒకవేళ ఇది అన్సర్టనే జరిగి నేను లేని టైంలో కూడా నా కుటుంబం ఎలా ఉండాలి అనే దాని మీద ముందు జాగ్రత్తగా ఒక టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు. ఆ పాలసీ తీసుకోవటం వల్ల వాడి కుటుంబం ఇవాళ రోడ్డు మీద పడకుండా ఆర్థికంగా వాడు ఉన్నప్పుడు ఎలా జరిగిందో వాడు ఇవాళ లేకున్నా కూడా వాని కుటుంబం ఆర్థికంగా నిలబడి. వీడు చేసిన ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళ ఆవిడ ఆ ₹1,00,00,000 పాలసీ తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ చేసుకుంది. వాళ్ళు క్లెయిము సెటిల్మెంట్ చేశారు. ₹1,00,00,000 ఈవిడకు వచ్చాయి. ఈమె నామినీగా ఈవిడ ₹1,00,00,000 వచ్చాయి. ఆ ₹1,00,00,000 ఈమె తీసుకెళ్ళి ఒక నేషనల్ బ్యాంక్లో ఎఫ్డిఆర్ పెట్టుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ₹1,00,00,000. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మినిమం 5.5% బ్యాంక్ ఇవ్వాలి. నేషనల్ బ్యాంక్స్, మామూలు బ్యాంక్స్ అన్నీ ఇస్తున్నాయి. ఆ వడ్డీతోటి ఈమె ఏది ఆ ₹1,00,00,000 అయితే ఎఫ్డిఆర్ పెట్టింది కదా బ్యాంకులో, ఆ ₹1,00,00,000 మీద వచ్చిన 5.5% వడ్డీ ఒక 50,000 అనుకుందాం. ₹50,000 ఈమెకు నెలకు అకౌంట్లో పడుతున్నాయి. కానీ వాడు ముందు జాగ్రత్తతోటి తన కుటుంబం ఫైనాన్షియల్గా రోడ్డు మీద పడొద్దు, నా కుటుంబాన్ని ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ముందు జాగ్రత్తతో చేసిన టర్మ్ ప్లాన్ ఈ కుటుంబాన్ని నిలబెట్టింది. ఆర్థికంగా కుటుంబం రోడ్డు మీద పడకుండా కాపాడింది. అదే మనోడు ఆ పాలసీ తీసుకుని ఉంటే వాని పరిస్థితి కూడా అలా ఉండకపోయేది. ఆ టర్మ్ ప్లాన్ తీసుకోకపోవటం వల్ల వాని ఇల్లు వాళ్ళ రోడ్డు మీద పడింది. కొంచెం ముందు జాగ్రత్త ఉండుంటే వాని పరిస్థితి అలా ఉండకపోయేది. కానీ వీడు కొంచెం ముందు జాగ్రత్తతోటి ఒక ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ తీసుకొని తన కుటుంబాన్ని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసాడు. చూడండి మిత్రులారా, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక టర్మ్ ప్లాన్ అవసరం. ఎందుకంటే ఈరోజు అన్సర్టనిటీ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు, ఆపద ఏదో రూపంలో వస్తుందో తెలియదు. కరోనా మహమ్మారి కానివ్వండి, ఇంకా యాక్సిడెంట్ కానివ్వండి, ఇలా సిటీ లైఫ్స్, ఇంటి నుంచి బయటికి వెళ్తే మనం ఇంటికి వచ్చిన దాకా ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కంపల్సరీ ఒక టర్మ్ ప్లాన్ మన కుటుంబానికి మనం చేసి ఉంటే, మనం ఉన్నప్పుడు మన కుటుంబం ఎంత ఆనందంగా బతుకుతుందో, మనము ఏదైనా లేని టైంలో ఏదైనా జరిగి మనం లేని పక్షంలో మన కుటుంబం, మనం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని ఎలా బతికించామో మనం లేని టైంలో కూడా మన కుటుంబం అంత మంచిగా బతుకుతుంది. ఫైనాన్షియల్గా మన కుటుంబాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. మిత్రులారా, ఒక టర్మ్ ప్లాన్
కంపల్సరిగా ప్రతి కుటుంబానికి, ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి, ఎవరైతే ఇంటి పెద్ద, ఫ్యామిలీ హెడ్, సంపాదించే వ్యక్తి, తను ఒక్కడే సంపాదించి తన కింద తన కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా టర్మ్ ప్లాన్ తీసుకోండి. టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ప్రతి మిడిల్ క్లాస్, ప్రతి కుటుంబం ఓ టర్మ్ ప్లాన్ తప్పనిసరి. ఇంకా మీకు వివరాలు కావాలంటే నా పేరు శ్రీనివాస్, నా నెంబర్ 9160649709. మీకు ఎలాంటి వివరాల కోసమైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు.